ఈషణత్రయమును వీక్షించి మదిలోన మేలు లేదని వీడు మేటియొకడు సద్గుణంబు తనకు సామాన్యమని ఎంచి స్వస్థుడైయుండు నా సాధుడొకడు అష్టభోగంబుల నా భాసమని ఎంచి తుచ్చంబుగా జూచు దొడ్డయొకడు విషయంబులను బట్టి విరహింపజాలక సూటి తప్పక జూచు సుముకుడొకడు వనము పురమని కోరక వానయనక ఎండ మంచులటంచును నెరుకలేక యుండు నీరీతి అవధూత ఉర్విలోన రామతారక దశరథ రాజతనయ. భావం: తారక రామ, భార్య, సంపద, పుత్రుడు ఈ మూడింటిపై గల ప్రేమను ఈషణత్రయమనవచ్చును. అలాంటి ఈషణత్రయమును గమనించి దాని వలన మేలు లేదని ఉండేవాడు శ్రేష్ఠుడనబడతాడు. సద్గుణములే తనకు సామాన్య లక్షణాలని అనుకుని దానికి తగ్గ ఆచరణ కలిగిన వాడు సాధువు అనబడతాడు. అష్టభోగములు అనగా పృష్ఠాన్నం, వస్త్రం, గంధం, పుష్పం, పాన్పు, తాంబూలం, సౌఖ్యం, గానం వీటికి అష్టభోగములని పేరు. వాస్తవము కాదని, భ్రమ అని వాటిని తుచ్చముగా చూచువాడు గొప్పవాడనబడతాడు. సూటిగా చూసే వాడు సుముఖుడనబడును. అడవి, నగరమని కోరకుండా ఎండ, వాన, మంచు అనే ఋతువుల యొక్క లక్షణాలను పట్టించుకొనక నిరంతరము నీకై ప్రార్థిస్తూ పరబ్రహ్మ తత్వంలో మునిగి ఉంటాడో అతడిని అవధూతయని భువిలో పిలిచెదరు.